ఇప్పుడు అంచనా వేస్తే రేపు కొనుగోలు చేయడంలో మీకు ఆటంకం అవుతుందని చెప్పేసి. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పెరమండ్ల ఉమారెడ్డి అనే రైతు అన్యాయం జరిగిందంటూ మీడియాను ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో ఆయన మాట్లాడుతూ, గతంలో మాకు 10 ఎకరాల భూమి ఉండే, ఆ భూమిని మా ఆర్థిక ఇబ్బందుల వల్ల 2 ఎకరాల పొలం మా భూమి పక్కనే ఉన్న కొర్రె ఇప్పుడు తనకు అమ్మిన భూమిని చదును చేసుకుని గత 30 ఏళ్ల క్రితం పోసిన కట్టని దౌర్జన్యంగా చెడగొడుతున్నారు. తక్షణమే రెవెన్యూ సంబంధించిన ప్రభుత్వ అధికారులు ఇతనిపై చర్యలు తీసుకోవాలని రైతు ఉమారెడ్డి కోరుతున్నారు. ఈ కట్ట గత 40 ఏళ్ల కింద పోసిన కట్ట ఇది వాటర్ ఈ పొలంలో కిందికి వాటర్ రాకుండా పోసిన కట్టను ఇప్పుడు చదును చేసి ఈ భూమి కలుపుకుందామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. ఎస్ఐ గారి దగ్గరికి కూడా పోయినాం. ఎస్ఐ గారు నా మీదనే కేసు పెట్టిండ్రు, నన్నే దౌర్జన్యం చేస్తున్నాడు. ఎస్ఐ గారు కూడా నా మీదనే దౌర్జన్యం చేసి నీకు అక్కడ కట్టలేదు బాట లేదు నన్నే బెదిరిస్తున్నాడు. ఈ కొబ్బరి చెట్లు అన్ని బీకేసిండ్లు. మీకేం న్యాయం కావాలి? మాకు ఈ కట్టను యథావిధిగా ఉంచి ఈ వరద నీరు కింది పొలంలో పోకుండా అధికారులు చేయాలని నా కోరిక. పెరమండ్ల ఉమారెడ్డి, మాది ఉప్పరపల్లి. నేను ఈ కోరె మల్లయ్యకు 2 ఎకరాల భూమి అమ్మిన గత 30 సంవత్సరాల కింద అమ్మిన. ఆయనకు ఇక్కడ బాట లేదు, బాట లేకుంటే నాకు బాట కావాలని ఆయన మన పంచాయతీకి వచ్చిండు. పంచాయతీకి వస్తే మేము పోలీస్ స్టేషన్ పోయినాం. పోలీస్ స్టేషన్ పోతే మా మీద కేసు చేస్తా అన్నాడు. కేసు చేసిన తర్వాత 4 పెద్ద మనుషుల ముందు మాట్లాడుకోమన్నాడు. 4 పెద్ద మనుషులు కూడా ఈ పంచాయతీ ఏం చేయలేకపోయిన తర్వాత కూడా ఎస్ఐ గారు మళ్ళీ నన్ను పిలిచి నేను బైండ్ ఓవర్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని నన్ను బెదిరిస్తాడు. మళ్ళా తర్వాత నన్ను బైండ్ ఓవర్ నన్ను ఒక్కనే చేసి మళ్ళా అక్కడి నుంచి వాళ్ళ మనుషులను పంపించి మన కూరమల్లయ్య పెద్ద మనుషులను తీసుకొని వచ్చి ఎస్ఐ గారి ప్రోద్బలంతో ఇగో నాకు ఈ కట్ట మొత్తం తీసిండ్లు. ఇది నాకు